హలో గాయస్, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ విజయరాయ దేవాలయం శంఖాపురానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. దాన్ని సందర్శిస్తున్నాం. ఇలా ముందుకు వస్తే ఇక్కడ మనకు గేట్ కనపడుతుంది. ఇదే మనకు ఫస్ట్ గేట్. దీని నుంచి ఎంటర్ కావాలి. అలా ముందుకు వెళ్తే మనకు కుడి పక్కనే ఒకటి ఉంటుంది. అదేంటంటే ఇక్కడ కనిపించే ట్యాంక్. ఇదే మనకు వాటర్ సప్లైకి చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు ఇక్కడ కాళ్ళు కడుక్కొని ముందుకు వెళ్తూ ఉంటారు ఈ ట్యాంకులోనే. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు పచ్చని ప్రకృతి, ఎంతో ఆహ్లాదకరంగా ఈ ప్రకృతి మన దగ్గర ఉంటుంది. ఇక్కడ పచ్చని చెట్లతో చాలా నీడగా, చాలా గాలితో మంచిగా ఉంటుంది. అలాగే ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక ఫౌంటైన్ కనపడుతుంది కలర్ఫుల్గా. దాంట్లో ఏముంటుందంటే అక్కడ ఒక గజేంద్ర మోక్ష ఘట్టం ఇక్కడ చిత్రీకరించారు. దాంట్లో ఒక ఏనుగు, ముసలి, ఆ ఏనుగు కాలుని ముసలి కొరికినట్టుగా గజేంద్ర మోక్ష ఘట్టం ఇక్కడ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఇది చాలా అట్రాక్షన్ ఈ గుడికి. తర్వాత మనం చూసినట్టయితే అలాగే గుడి పక్కకు కొద్దిగా ముందుకు వచ్చామంటే ఇక్కడ ఒక విశిష్టత ఉంది. అదేంటంటే ఇది చాలా పురాతనమైన బోరింగ్. దీనిని చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంది. మా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కుళాయిలు ఉన్నాయి. అక్కడ కూడా మనం కాళ్ళు కడుక్కోవచ్చు, వాటర్ తాగొచ్చు. అలాగే ముందుకు వస్తే ఇక్కడ మనకు విఘ్నేశ్వరుడు ఉంటాడు. మొదటగా అన్ని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఆయనను మనం మొక్కుకొని చిన్నగా మన కోరికలు కోరుకొని ఇక్కడి నుంచి మనం చిన్నగా గంట కొట్టి ముందుకు బయలుదేరవచ్చు. అలాగే ముందుకు వస్తే ఇక్కడ ముందుకు వచ్చే కొద్దీ మనకు చెట్లు పచ్చగా ఉంటాయి. చాలా అందంగా ఉన్న రోడ్డుతో ముందరికి వస్తే ఇదే మనకు మెయిన్ గుడి. ఇది ఈ బయటి గోడ మాత్రం రీసెంట్గా కట్టారు, కానీ అక్కడ ఉన్న గర్భగుడి మాత్రం చాలా ఏళ్ళ కిందట కట్టినది. ఇక్కడ కూడా వాతావరణం చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ మనం మెల్లగా లోపలికి వెళితే ఇక్కడ మనకు ఒక పెద్ద గంట దర్శనమిస్తుంది. దాన్ని చూసుకొని దాన్ని మెల్లగా కొట్టి అలా ముందుకు వెళ్తే అక్కడ మనకు బంగారపు రంగులో ఉన్నది గర్భగుడి. ఇక్కడ చాలామంది పెళ్లి పత్రికలు కూడా పెడతారు. ఇక్కడ మనం స్వయంభూ ఆంజనేయ స్వామిని చూసినట్టయితే చాలా అందంగా ఉంటారు, చాలా దేదీప్యమానంగా ఉంటారు. దీంతోపాటు ఇక్కడ గర్భగుడి కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ స్వయంభూ ఆంజనేయ స్వామిని చూసినట్టయితే చాలా అందంగా ఉంటారు. ఆయనతో పాటు అక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి. అక్కడ ముగ్గు కూడా వేశారు మీరు గమనించినట్టయితే. తర్వాత అలాగే వస్తే ఇక్కడ హుండీతో పాటు కొన్ని చిత్రపటాలు కూడా ఉంటాయి, వివిధ దేవతలు. తర్వాత కొద్దిగా సైడ్కి వచ్చి చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది రథం, చిన్న రథం. ఇదే మనకు పౌర్ణమి నాడు ఇక్కడ ఎగ్గుతారు. తర్వాత అలా బయటికి వస్తే మనకు ధ్వజస్తంభం కనపడుతుంది. ఇది కూడా రీసెంట్గానే పెట్టారు. ఈ ధ్వజస్తంభం కూడా చాలా అందంగా ఉంటుంది. వివిధ బొమ్మలను చెక్కారు. అలాగే పక్కకు వస్తే మనకు గుడి వెనకాలనే ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది. రావి చెట్టు చాలా ఏళ్ళ క్రితంది, చాలా పెద్ద చెట్టు. ఇది ఒక చిన్న పిల్లల మరిలాగా ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టు కిందనే గోపాల్ దాసుల వారు ఒకప్పుడు గాయత్రి సిద్ధి కలిగిందని చెప్తారు, ధ్యానం చేసుకునేవారు. అలాగే ఆ శిలను గోపాల్ దాసుల వారిని ధ్యానం చేసుకుంటున్నట్టే పెట్టారు. ఇక్కడ ఈ చెట్టు మాత్రం చాలా అందంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ పేర్లను చెక్కి కొద్దిగా చెట్టుని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా చెక్కేసి చాలా చేశారు. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా అందంగా గోపాలదాసుల వారు ఉంటారు. అలాగే అక్కడ వినాయక విగ్రహం ఉంటుంది. అలాగే కొద్దిగా ముందరకు వచ్చి చూసామంటే మనకు ఇక్కడ విష్ణుపాదం ఉంటుంది. విష్ణుపాదం ఇక్కడ ఒకప్పుడు విష్ణువు ఇక్కడ తన నడిచాడని, తన పాదం ఉందని ఒక చరిత్ర. ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే చాలా అందంగా గోపాలదాసుల వారు కనిపిస్తారు. విష్ణుపాదం కూడా మనకు ఎన్నో ముద్రికలతో కనిపిస్తుంది.
తర్వాత కొద్దిగా బయటకు వచ్చి కుడివైపు చూసామంటే మనకు కనిపిస్తుంది గోపాలకృష్ణ తీర్థం. గోపాలకృష్ణ తీర్థం మాత్రం చాలా అందంగా ఉండేది. ఇప్పుడు దానిని ఎవరు పట్టించుకోక దాని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి. ఇలా మనం కొద్దిగా పక్కకు వస్తే ఇలా పిచ్చి మొక్కలతో మొలిచాయి. సో దాంతో ఉన్న ఒక తీర్థం ఉంది. తీర్థం అంటే ఏం లేదు, ఒక బావి. సో అది ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా పిచ్చి మొక్కలు మొలిసి బావిని కొంచెం అందంగా లేకుండా చేశాయి. మీరు చూస్తే ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నాయి. ఇది చాలా అందంగా ఉంటుంది. ఒకప్పుడు గోపాలదాసుల వారు ఇక్కడే స్నానం చేసి ఇక్కడే గాయత్రి మంత్ర జపం చేసుకొని పూజ చేసేవారని ఒక చరిత్ర. చాలామంది చెబుతూ ఉంటారు. దాంతోపాటు అలాగే ఇక్కడ చూస్తే చాలా ప్రకృతి చాలా అందంగా రమణీయంగా ఉంటుంది. ఇవన్నీ ఈ కొద్ది కాలంలోనే ఈ చెట్లను నాటారు. చాలా మంచి కేర్ తీసుకుంటారు. దాంతోపాటు ఇక్కడున్న ఈ గదిని చూస్తే ఇదే మనకు పాత పూజారి ఉన్న గది. ఒకప్పటి పూజారి ఇక్కడే ఉండేవాడు. దాంతోపాటు ఇక్కడ కూర్చోవడానికి ఒక బెంచ్, ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించడానికి. దాంతోపాటు ఇక్కడ పక్కకు వస్తే ఇక్కడ గోపాలదాసుల వారి విగ్రహం ఉంటుంది. ఒకప్పుడు ఈ విగ్రహమే ఉండేది. ఇప్పుడు తీసేసి ఇంకో విగ్రహం పెట్టారు. ఎంత అందంగా ఉందో. అలాగే ఈ పక్కకు వస్తే మనకు లింగాకారంలో ఉన్న శివుని గుడి కనిపిస్తుంది. ఆ గుడిని దర్శించడానికి వెళ్దాం రండి. ఇలా మెల్లగా వెళ్తే అక్కడ మనకు లింగాకారంలో ఉన్న గుడి కనిపిస్తుంది. దాంతోపాటు మనం మెల్లగా వెళ్ళి అక్కడ చూస్తే మనకు లింగంతో పాటు ఒక త్రిశూలం, డమరుకం చాలా మంచిగా కనపడుతూ ఉంటాయి. ఇది చాలా విశిష్ట కలిగిన శివాలయం. ఇక్కడ చాలామంది సందర్శిస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ నందీశ్వరుడు కూడా అన్ని గుళ్ళలాగే ఇక్కడ కూడా ఉంటాడు చాలా అందంగా. తర్వాత ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఒక ఉసిరికాయ చెట్టు ఉంటుంది. ఇక్కడ కార్తీక మాసంలో చాలామంది చివరి రోజున పూజలు చేయడానికి తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అది ఇక్కడ ఉన్న ఉసిరికాయ యొక్క ప్రత్యేకం. దాంతోపాటు బిల్వ పత్రాలు ఉంటాయి. అలాగే పక్కకు వచ్చామంటే ఇక్కడ మనకు రావి చెట్టు, వేప చెట్టు కనిపిస్తాయి. ఆ రావి చెట్టు, వేప చెట్టుకి మనం ఆ దారం చుట్టింది ఏంటా అని అనుకుంటున్నారా? అది పెళ్ళి చేసినట్టు. రావి చెట్టు, వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అది చాలా మంచి ప్రదేశం, మంచి శకునం లాగా ఉంటుంది. అది చూడాలి మనం. ఇది చూడాల్సిన దృశ్యం మనం ఇక్కడ ఈ గుడిని సందర్శిస్తే. దాంతోపాటు కొద్దిగా పక్కకు వస్తే ఇక్కడ మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. నవగ్రహాలను చూస్తూ ఉంటే చాలా అందంగా ఉంటాయి. ఇవి కూడా చాలా ఏళ్ళ నాటి నవగ్రహాలు. ఇక్కడ కూడా చాలా అందంగా ఉంటాయి. మీరు చూసుకుంటే ఇక్కడ నవగ్రహాల కోసం చాలామంది వస్తుంటారు. పెళ్ళిళ్ళు కాని వారు పెళ్ళిళ్ళు కావాలని చాలా మొక్కులు మొక్కుకొని ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే కొద్దిగా పక్కకు వస్తే మనకు ఇక్కడ నాగదేవతలు దర్శనమిస్తారు. తరువాత ఇది చూసుకొని కొద్దిగా పక్కకు వస్తే ఇంతటితో మన యాత్ర ముగింపు.